పేర్ని నాని భార్య పేర్ని జయసుధని 3 గంటలుగా పోలీసులు విచారిస్తున్నారు. నోటీసెస్ ఇచ్చి ఆమెని విచారణకి రావాల్సిందిగా చెప్పగా పోలీసుల విచారణకి పేర్ని జయసుధ హాజరయ్యారు. 3 గంటలుగా విచారణ జరుగుతోంది. అయితే ఎంతసేపు విచారణ చేస్తారంటూ వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిని ఎంతసేపు విచారిస్తారు అంటూ వైసీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అక్కడ చూస్తున్నాం. పేర్ని జయసుధ తరపు లాయర్లు కూడా అక్కడ హాజరవడం జరిగింది. అయితే రేషన్ స్కామ్ కేసులో లోతుగా పోలీసుల విచారణ అయితే కొనసాగుతోంది. ఎలా మిస్ అయ్యాయి రికార్డ్స్ కి సంబంధించి ఆ డీటెయిల్స్ అన్ని కూడా పేర్ని జయసుధని విచారిస్తున్నారు. ప్రస్తుతం 3 గంటలుగా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఎన్ని గంటలు విచారిస్తారు? ఇప్పటికే 3 గంటలు అయిపోతుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిని ఎంతసేపు అక్కడ విచారణ జరుపుతారు అంటూ కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇక మొత్తం విచారణ అంతా కూడా వీడియో రికార్డింగ్ పోలీసులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇంకా విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, సుదీర్ఘంగా గత 3 గంటల నుండి ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధని మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్ అయితే విచారిస్తున్నారు. ఈ స్కామ్ ఎలా జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి, ఈ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయినటువంటి గోడౌన్ మేనేజర్ మానస తేజకు సంబంధం ఏముంది, సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ కోటికి దీనికి సంబంధం ఏంటనే కోణంలో అయితే పూర్తి స్థాయి అయితే విచారణ చేస్తున్నారు. అదేవిధంగా ఈ వాట్సాప్ ఫోన్ పే ద్వారా దీనికి సంబంధించి 23 లక్షలు ట్రాన్సాక్షన్ అయినట్టుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి కూడా వివరాలు పూర్తి స్థాయిలో అయితే విచారిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి సుదీర్ఘంగా 3 గంటల నుంచి విచారిస్తున్నారు అంటూ ఇప్పటికే జయసుధకు సంబంధించి కొంత ఆరోగ్య సమస్య ఉంది, కూర్చుని విచారిస్తే ఇబ్బందికరంగా ఉంటుంది, విచారణ ముగించాలంటూ వైసీపీ శ్రేణులు అదేవిధంగా న్యాయవాదులు కూడా ఒకంత తాలూకా పోలీస్ స్టేషన్ ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఆందోళన అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. 3 గంటలుగా జరుగుతున్న ఈ విచారణలో అసలు పోలీసులు ఎటువంటి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు? ఈ కేసుకు మీకు సంబంధం ఏంటని చెప్పేసి ప్రధానంగా అడుగుతున్నారు. దానిలో సంబంధించి ఫోన్ పే ద్వారా 23 లక్షలు ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఎవరి ద్వారా వెళ్ళినాయి, ఎక్కడికి వెళ్ళినాయి, మీ తర్వాత మీ అకౌంట్ లోకి ఎందుకు వచ్చినాయని చెప్పేసి పోలీసులు అయితే వివరణంగా జయసుధతో మాట్లాడటం జరుగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదు, నేను కేవలము ఈ గోడౌన్ యజమాని మాత్రమే, ఈ రేషన్ బియ్యం మాయంకి నాకు ఎలాంటి సంబంధం లేదు, దీని అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తుంటారు, కావాలని నా మీద కక్ష కట్టి వ్యవహరిస్తున్నారంటూ ఎవరైతే ఉన్నారో పేర్ని నాని భార్య జయసుధ కూడా పోలీసులకు సమాధానం చెప్పడం జరిగింది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ ఈ ఆధారాలు కోర్టులో సబ్మిట్ చేస్తాము, అసలు ఏం జరిగిందో మీరు చెప్పాలంటూ పోలీసులు అయితే జయసుధను ప్రశ్నిస్తున్నారు. ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ నా దగ్గర ఒకటే సమాధానము, ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ జయసుధ అయితే పోలీసులు కూడా సమాధానం చెప్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ తిరుమలరావు.